హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం కుమార్తె పుట్టికతోనే కుమారుడితో సమానంగా ఆస్తి హక్కు కలిగి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బతికి ఉండాల్సిన అవసరం లేదని, కుమార్తె జీవించి ఉంటే ఆస్తిలో సమాన హక్కు పొందేందుకు అర్హురాలని పేర్కొంది. 1988 నాటి వివాదం విషయంలో తండ్రి ఆస్తిని కుమార్తె, కుమారుడికి సమాన వాటాలుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన వి మారెప్పకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిలో సగం వాటా ఉంది. మారెప్పకు భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బుస్సప్ప ఉన్నారు. కొంతకాలం తర్వాత మారెప్ప, బుస్సప్ప కన్నుమూశారు. మారెప్ప ఆస్తిలో తమకు వాటా ఇప్పించాలని నాగమ్మ, వీరమ్మ 1988లో బుస్సప్ప ఆయన కుమార్తెలపై కర్నూలు కోర్టులో దావా వేశారు. ఆ కోర్టు ప్రాథమిక ఉత్తర్వులు ఇస్తూ నాగమ్మకు 4వ వంతు వాటా దక్కుతుందని పేర్కొంది. వీరమ్మకు ఎలాంటి వాటా ఇవ్వలేదు. దీంతో నాగమ్మ, వీరమ్మ 1990లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 2003లో తీర్పు ఇచ్చిన హైకోర్టు మారెప్ప ఆస్తిలో భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బుస్సప్పకు సమాన హక్కు ఉంటుందని పేర్కొంది. ఈ అప్పీల్లో తాజాగా అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. కాలక్రమంలో నాగమ్మ చనిపోయారని, ఆమె వాటాలో సైతం కుమార్తె, కుమారుడు సమాన హక్కులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం మారెప్ప ఆస్తిలో కుమార్తె వీరమ్మ, కుమారుడు బుస్సప్ప సమాన హక్కుదారులని పేర్కొంది.